పోలీసు ఉద్యోగం అనేది చట్ట ప్రకారం చేస్తున్నారని నేను అనిపించుకోవట్లే. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉద్యోగం ఎలా చేయాలి అని కొన్ని నిబంధనలను పెట్టింది. అలాగే కొత్తది BNSS భారతీయ న్యాయ సురక్షా సంహిత, అది కూడా కొన్ని నిబంధనలు చూపించింది. ఆ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తిని ఎలా ఇంట్రాగేట్ చేయాలి, ఒక వ్యక్తిని ఎలాగ అరెస్ట్ చేయాలి అనేది దాంట్లో చెప్పబడింది. పాత చట్టం ప్రకారం అయితే 60A CRPC ప్రకారం అయితే అరెస్టు తప్పనిసరి అయిన పరిస్థితుల్లో దాన్ని అవసరమైతేనే అరెస్ట్ చేయాలి తప్ప అవసరం లేకపోతే అరెస్ట్ చేయకూడదు. రెండో విషయం, టచ్ చేసి మాటతో చెప్తే సరిపోద్ది అరెస్ట్ అనేది. మినిమం మామూలుగా అరెస్టు యొక్క అతన్ని కస్టడీలోకి తీసుకోవాల్సినంత ఫోర్స్ ఉపయోగించి కస్టడీలోకి తీసుకోవాల్సినంత అవసరం లేదు. ఎప్పుడైనా తప్పని పరిస్థితుల్లో తప్ప అలా చేయవలసిన పని లేదు. కానీ ప్రస్తుత మా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరి చాలా స్పీడ్గా సినిమాలు చూస్తున్నారు అనుకుంటాను. బాగానే ఏదో సినిమాలో విలన్లే లాక్కెళ్ళిపోతూ ఊరేగిస్తున్నారు, పెరడింగ్ చేస్తున్నారు. అది మరి నిన్న పేపర్లో చూసాం, సోషల్ మీడియాలో చూసాం. పాపం ఎవరో లీడర్ గారిని లాక్కుని వెళ్ళిపోతున్నారు ఆయన, ఒక ఇన్స్పెక్టర్ గారు. ఇంకొక ఇన్స్పెక్టర్ గారు అయితే మరి శ్రీకాకుళం దగ్గర ఎక్కడో ఒక చోట ఆయన ఒక కేసుల్లో ఆ ముద్దాయిలు ఫలానా పార్టీ వ్యక్తులు అని క్లియర్గా ఓపెన్గా ప్రెస్ స్టేట్మెంట్ చెప్తున్నారు. తర్వాత ఇక నిన్నైతే ఇంకొక CA గారు ఇంకొక స్టెప్ ముందుకేశారు. ఒక బియ్యం స్మగ్లింగ్ కేసులో ఒక స్త్రీని ఇంట్రాగేట్ చేస్తూ, మరి ఎందుకు ఇంట్రాగేట్ చేస్తున్నారో తెలియదు, ఇంట్రాగేట్ చేస్తూ పోలీస్ స్టేషన్లో మరి ఫోటోలు తీసి ఆ ఫోటోలు ప్రెస్కి ఇచ్చారు. మరి అలాగా వేస్తున్నాయి, ఇవన్నీ ఎలాగ వస్తున్నాయో మరి ఆ భగవంతుడికి తెలియాలి. మరి పోలీసుని మీడియా డైరెక్ట్ చేస్తుందేమో అని అనిపిస్తుంది నాకు ఒక రకంగా. ఎందుకంటే పేపర్లో, నేను ఈనాడు పేపర్ అనుకుంటాను, అందులో పేర్ని నాని గారి గురించి, మాజీ మంత్రి పేర్ని నాని గారి గురించి అరెస్ట్ చేయరట, కేసు ఉంటుందంట కానీ అరెస్ట్ చేయరంట. ఇలాంటివన్నీ రాస్తూ ప్రజల్లో పోలీసు మీద చెడు అభిప్రాయం కలిగేలాగా ప్రెస్ దాన్ని గైడ్ చేస్తున్నారు, పోలీసులను గైడ్ చేస్తున్నారు. దీనివల్ల మా వాళ్ళు ఎందుకులే ఈ గొడవలన్నీ ఉన్నాయి, లేని సెక్షన్లన్నీ ఆ సెక్షన్లు అట్రాక్ట్ అవ్వకపోయినా సరే ఎందుకులే అరెస్ట్ చేసి పంపించేస్తే పోతుంది అని పంపించేస్తున్నారు అరెస్ట్. చూడండి, మన సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి లోపల తోసేసారు అందరిని. నేను బాధకుంటున్నా, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదురా బాబు, నెత్తి కొట్టుకుంటున్నాను నేను. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు. అసలు ఈ సోషల్ మీడియాలో అనుచిత వ్యక్తులు అసలు 66A దానికి రాదు. కాబట్టి మరి ఇది సైబర్ క్రైమ్ కింద రాదు అని కొన్ని వందల సార్లు చెప్పుకున్నట్టుగా అనిపించింది నాకు. కానీ వింటే కదా ఆ కోర్టులు ముట్టుకాయలు ఎత్తే తప్ప మా వాళ్ళు వినరు. రాజకీయాలు మనకు ఎందుకండి? మీరే ముందు చెప్పేస్తే ఎలాగ రాజకీయాలు? ఎవరు ఏ పార్టీ వాళ్ళో చెప్పాల్సిన అవసరం మనకు ఉందంటారా? తర్వాత వేరే పార్టీ వాళ్ళని మనం పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేట్ చేస్తూ అది ఫోటోలు రిలీజ్ చేయడం అవసరం అంటారా? రేపు పొద్దున్న వాళ్ళు డిఫేమేషన్ వేస్తే మీ మీద ఏంటి ఇన్స్పెక్టర్ గారు మీ పరిస్థితి?